శాసనసభ్యుడి మరణంతో ఎన్నిక అనివార్యమైనటువంటి తెలంగాణలోని హైదరాబాదులోని జూబ్లీ హిల్స్ ఎన్నిక ఇంతవరకు కాంగ్రెస్ పార్టీకి ఏనాడు లేని పరీక్ష ఇప్పుడు అక్కడ ఎదురవుతోంది. కానీ ఈజీగా విన్ అవుతామన్నటువంటి నమ్మకంతో ఉంది. అదే సందర్భంలో మొన్న పోగొట్టుకున్నటువంటి సీటు ఇదే మొన్న సాధించిన సీటుని పోగొట్టుకోకుండా మళ్ళీ సాధించాలని బీఆర్ఎస్ అనుకుంటోంది. మాగంటి గోపీనాథ్ గారి సతీమణినే అటు పక్కన నుంచి రంగంలోకి దించితే ఇటు పక్కన ఓ ముగ్గురుతో కాంగ్రెస్ పార్టీ చూస్తోంది, ఒక ముగ్గురుతో బీజేపీ చూస్తోంది. ఓవరాల్గా తెలంగాణలో కొత్త ప్రభుత్వం వచ్చాక జరుగుతున్నటువంటి తొలి ఎన్నిక జూబ్లీహిల్స్ ఎన్నికకి సంబంధించినటువంటి డేటు ఖరారు చేసేశారు. బీహార్ ఎన్నికల నోటిఫికేషన్తో పాటు ఇస్తారని ఇంతకుముందే మాట్లాడుకున్నాం, అదే నిజమైంది. బీహార్ ఎన్నికలు జరిగేటటువంటి 11, 14 తేదీలు అక్కడ 2 రోజులు జరుగుతుంటే తొలి విడత బీహార్ ఎన్నికలు జరిగే 11వ తారీఖునే ఇక్కడ అక్కడ 6, 11 2 రోజులు జరుగుతుంటే రెండో విడత ఎన్నికలు జరిగేటటువంటి చోటన 11వ తారీఖున ఇక్కడ ఎన్నికలు జరగబోతున్నాయి. నవంబర్ 11వ తారీఖున, ఆ తర్వాతన నవంబర్ 14న బీహార్ ఎన్నికల రిజల్ట్తో పాటు జూబ్లీహిల్స్ రిజల్ట్ కూడా రాబోతుంది. ఎవరు విజయం సాధిస్తారు? కాంగ్రెస్ గుంజుకుంటుందా, బీఆర్ఎస్ నిలుపుకుంటుందా, భారతీయ జనతా పార్టీ సాధిస్తుందా తేలాల్సి ఉంది.